మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ధనత్రయోదశి శనివారం. ఈరోజు శని త్రయోదశి కూడా కలిసి వచ్చింది. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. ఈరోజు రాత్రి 11 గంటల్లోపు గ్యాస్ పొయ్యి కింద ఇది పెడితే రాత్రికి రాత్రే కోటి రూపాయలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, మీ దరిద్ర బాధలన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. గ్యాస్ పొయ్యి కింద ఇది పెట్టుకోవటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్క వస్తువును పెట్టుకోవటం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా బాధలన్నీ కూడా పోతాయి. ధనత్రయోదశి అనేది చాలా గొప్పది. ఈ రోజున లక్ష్మీదేవి పుట్టింది. లక్ష్మీదేవికి గ్యాస్ పొయ్యి అంటే ఎంతో ఇష్టం. కనుక ఈరోజు గ్యాస్ పొయ్యి దగ్గర ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. ధనలాభం కూడా కలుగుతుంది. కొంతమంది ఎప్పుడు చూసినా ఎంతో బాధపడిపోతూ ఉంటారు. ధనపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఇంటి పరంగా కావచ్చు. కొంతమంది ఎప్పుడు డల్గా దిగులుగా ఉంటూ ఉంటారు. ధనం రావట్లేదని, వచ్చిన ధనం చేతిలో నిలవట్లేదని ఎంతో దిగులు పడిపోతూ ఉంటారు. అప్పుల బాధలతో, ధన సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో, ఇలా మీరు ఏ సమస్యలతో బాధపడుతూ ఉన్నా ధనత్రయోదశి రోజు ఈ ఒక్క పరిహారం చేసుకున్నారంటే ఆ సమస్యల నుండి బయటపడగలుగుతారు. మరి ఇంతకీ ధనత్రయోదశి రోజు గ్యాస్ పొయ్యి కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ధనత్రయోదశి రోజు రాత్రిపూట అంటే 6 నుండి 11 గంటల్లోపు ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కొంతమంది ఇళ్లల్లో ఊరికే గొడవలు జరుగుతూ ఉంటాయి. పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య మంచి సంబంధాలు ఉండవు. ఎడముఖం పెడముఖం అన్నట్టుగా ఉంటూ ఉంటారు. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కష్టాలను ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు. అప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయి. ఇలా మీకు వీటిలో ఏ సమస్య ఉన్నా ఈ పరిహారం చేసుకోవచ్చు. అసలేం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ ధనత్రయోదశి రోజు చీకటి పడిన తర్వాత అంటే రాత్రి 6 నుండి 11 గంటల్లోపు చక్కగా మీ వంటగదిలో ఉండే గ్యాస్ పొయ్యిని క్లీన్ చేసేసి గ్యాస్ పొయ్యి కింద కూడా ఒకసారి క్లీన్ చేయండి. అంటే దుమ్ము ధూళి ఏమీ లేకుండా క్లీన్ చేయండి. మీరు రాత్రికి వంట చేసేసి అన్నం తినేసిన తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోండి. ముందు గ్యాస్ పొయ్యి కింద ఉండే ప్లేస్ను క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఒక చిన్న ప్లేట్ను తీసుకోండి. స్టీల్ ప్లేట్ కాకుండా ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఆ ప్లేట్లో ముందు 2 స్పూన్ల గల్లులుప్పును కూడా వేయండి. మీ వంటగదిలో ఉండే గల్లులుప్పును ఈ పరిహారానికి వాడవచ్చు. గల్లులుప్పుకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది. మన సమస్యలను తొలగించే శక్తి ఉంది. నెగటివ్ ఎనర్జీని లాగేసుకొని మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగే శక్తి ఉంది. కనుక ముందు గల్లులుప్పును వేయండి. ఆ తర్వాత ఉప్పు పైన ఒక 1/2 స్పూన్ అంత జీలకర్రను కూడా వేయండి. జీలకర్ర గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. జీలకర్రకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. జీలకర్ర అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. జీలకర్రతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక ఉప్పు మీద జీలకర్రను వేయండి. ఆ పైన చిటికెడు పసుపు కుంకుమలను కూడా వేయండి. పసుపు కుంకుమలు పరమ పవిత్రమైనవి కనుక తప్పనిసరిగా పసుపు కుంకుమలు వేయాలి. అలా వేసిన తర్వాత ఈ ప్లేట్ను మీ 2 చేతులతో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరిగేయండి. చివరిలో ఈ ప్లేట్ను తీసుకుని వెళ్ళి వంటగదిలోని గ్యాస్ పొయ్యి కింద పెట్టండి. పెట్టిన తర్వాత లక్ష్మీదేవిని ఒక్కసారి మనసులో తలుచుకుని మాకు బాగా ధనం కలిసి రావాలి, ధన సమస్యలు పోవాలి, అప్పులు తీరిపోవాలి, అమ్మవారే మాకు దారి చూపించాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఇక మీరు వెళ్ళి మీ పనులు చేసుకోండి. ఇక గ్యాస్ పొయ్యి కింద ఈ ప్లేటును ఒక్కరోజు తర్వాత అంటే ఉదయం తీసి అందులోని ఉప్పును, జీలకర్రను, పసుపు కుంకుమలను ఎక్కడైనా సరే మురికి కాలువలో కానీ డ్రైనేజీలో కానీ పడవేయండి. ప్లేట్ను కడిగి ఇంట్లో వాడుకోండి. ఇలా త్రయోదశి రోజు ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలా రకాల కష్టాలు పోతాయి. ఇంట్లో గొడవలు, అప్పులు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా పోతాయి. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. కోట్ల రూపాయలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ పరిహారం చేయటమే కాదు, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే వంటగది విషయంలో కొన్ని నియమాలు కూడా పాటించాలి.
శాస్త్రం ప్రకారం దేవుడి గది కంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగది విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వంటగదిలోని పోపుల డబ్బాలో నుంచి మంచి సుగంధ ద్రవ్యాల వాసన వెదజల్లుతూ ఉండాలి. పురుగులు పట్టి ఉండకూడదు. అలా ఉంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అదేవిధంగా వంటగదిలో స్టవ్ వెనుక వైపు గోడ జిడ్డుగా అపరిశుభ్రంగా ఉండరాదు. అపరిశుభ్రంగా ఉంటే దరిద్ర దేవత అనుగ్రహం కలిగి దరిద్రం పడుతుంది. వంటగదిలో చాలామంది చేసే మరొక ముఖ్యమైన తప్పు ఏమిటి అంటే గ్యాస్ సిలిండర్ల మీద తేదీలు రాస్తూ ఉంటారు. ఇది కూడా శాస్త్రానికి విరుద్ధమని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇలా గ్యాస్ సిలిండర్లపై తేదీ రాయటం అనేది ఐశ్వర్య క్షయానికి దారితీస్తుంది. వంటగదిలో గ్యాస్ స్టవ్ పెట్టిన నలుమూలల దుమ్ము ధూళి బూజు ఉండరాదు. అలాగే బొద్దింకలు, చిన్న చిన్న కీటకాలు, ఎలుకలు వంటగదిలో కనిపించకూడదు. వంటగదిలో వాడే మసిగుడ్డ జిడ్డు పట్టి అపరిశుభ్రంగా ఉండరాదు. రోజు ఉతికి శుభ్రం చేసుకోవాలి. మసిగుడ్డ అపరిశుభ్రంగా ఉంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాగే పాడైపోయిన లైటర్లను వంటగదిలో ఉంచకూడదు. ఎంగిలి పాత్రలను సాయంత్రం చీకటి పడేలోపే కడిగివేయాలి. ఉదయం వరకు అలాగే ఉంచరాదు. ఇలా ఎంగిలి పాత్రలు ఉదయం వరకు ఉంటే దరిద్ర దేవత ఇంట్లోనే తిష్టవేస్తుంది. ఇంట్లో ఉండే పవిత్రమైన వస్తువుల మీద అపవిత్రమైన వస్తువులను ఉంచటం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. గ్యాస్పై కూడా ఎంతో మంగళకరమైన వస్తువు. పూర్వకాలంలో పొయ్యిని వెలిగించే ముందు ఆవు పేడతో అలికి ముగ్గు వేసిన తర్వాతే పొయ్యిని వెలిగించేవారు. ప్రస్తుత కాలంలో గ్యాస్ స్టవ్లను వాడుతూ ఉన్నారు కాబట్టి ఆ గ్యాస్ స్టవ్లను వెలిగించే ముందు కూడా శుభ్రంగా తుడిచి పసుపు రాసి బొట్టు పెట్టిన తర్వాతే దానిని వెలిగించాలి. స్నానం చేసిన తర్వాతే స్టవ్ను వెలిగించాలి. అప్పుడప్పుడు గ్యాస్ మీద పాలు పొంగిపోతూ ఉంటాయి. కొందరు దానిని శుభ్రం చేయకుండా అలాగే ఉంచుతూ ఉంటారు. కానీ అలా అస్సలు ఉంచకూడదు. దీనివల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. గ్యాస్ స్టవ్ను శుభ్రంగా ఉంచుకోకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతూ ఉంటుంది. వంటగదిని కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా శుభ్రంగా ఉంచుకోవటం వల్ల మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఒక ధనత్రయోదశి రోజు వంటగదిలోని గ్యాస్ పొయ్యి దగ్గర రాత్రి 6 నుండి 11 గంటల మధ్యలో అందరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి. సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. ఈరోజే లక్ష్మీదేవి జన్మించింది. దేవవైద్యుడైన ధన్వంతరి కూడా ఈరోజే జన్మించాడు. ధనత్రయోదశి లేదా ధన్తేరాస్ దీపావళికి 2 రోజుల ముందు వచ్చే ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేయు సమయంలో ఆ పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. అంతేకాదు సంపదలను ప్రసాదించే కల్పవృక్షము కామధేనువు దేవవైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు. ఆ రోజే ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి, దానికే ధనత్రయోదశి అనే పేరు వచ్చింది. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే ఎంత చదువు చదివినా ఎన్ని తెలివితేటలు ఉన్నా జీవితం శూన్యం. అందుకే సర్వ సంపద ప్రధాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈ రోజున శ్రీ మహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె ఆశీస్సులు అందుకుంటూ ఉంటారు. శ్రీ మహాలక్ష్మి ధనానికి ప్రతిరూపము. అందుకే ఆమె జన్మదినమైన ఈ ఆశ్వయుజ కృష్ణ త్రయోదశిని ధనత్రయోదశి అంటారు. ధనానికి ఆదిదేవత శ్రీ మహాలక్ష్మి. ధనానికి ఆదినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు. అందుకే ఈ ధనత్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మితో పాటు కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తారు. సాధారణంగా ఈ దీపావళి లక్ష్మీ పూజను సాయం సమయంలో ప్రదోష వేళల్లో వృషభ లగ్నంలో చేస్తారు. సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు 90 నిమిషాలు ఈ ప్రదోషకాలం ఉంటుంది. కనుక ఈ సమయంలో శ్రీ మహాలక్ష్మి పూజను చేసుకుంటే చాలా మంచిది. కొన్ని ప్రాంతాలలో శ్రీ మహాలక్ష్మి కుబేరులతో పాటు ధన్వంతరిని కూడా పూజిస్తారు. ధన్తేరస్ రోజున లోహపు వస్తువులను కొనరాదు. అంటే ఇనుముతో తయారు చేసిన వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు కొని ఇంట్లోకి తీసుకురావద్దు. అలా చేస్తే దరిద్రం వచ్చి చేరుతుంది. రాహువు లేదా శని ప్రభావం పడుతుంది. ఫలితంగా ఇంట్లో ఏదో ఒక చికాకులు గొడవలు కలిగే ప్రమాదం ఉంది. అలాగే ధనత్రయోదశి రోజున గాజుతో తయారైన వస్తువులను ఇంట్లోకి తీసుకురాకూడదు. కనుక గాజు వస్తువులను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయవద్దు. ధనత్రయోదశి రోజున మీ ఇంట్లో అవసరాలకు స్టీల్ వంటి పాత్రలను కొనుగోలు చేయరాదు.
స్టీల్తో తయారైన వస్తువులను ఈరోజు కొనుగోలు చేస్తే మంచిది కాదని గుర్తుంచుకోవాలి. కాదని కొన్నవారి మీద రాహువు చెడు దృష్టి పడే అవకాశం ఉంటుంది. ఏడాది పొడవునా రాహువు చెడు దృష్టి చేత కష్టాలను అనుభవిస్తారు. ఇనుప వస్తువులైన కత్తులు, కత్తెర లాంటి వస్తువులను కూడా ఈరోజు కొనుగోలు చేయకూడదు. ధన త్రయోదశి రోజున ఈ వస్తువుల్లో ఏ ఒక్కటి కొని ఇంటికి తెచ్చుకున్నా కష్టాల పాలవుతారు. ఈ శని త్రయోదశి రోజు కుక్క కనిపిస్తే ఈ మాట అనండి చాలు. శనిదేవుడే మీ ఇంటికి కోట్ల కట్టలు పంపిస్తాడు, సకల ఐశ్వర్యాలను ఇస్తాడు. శని దోషాల నుండి తప్పక విముక్తి కలుగుతుంది. మీకు ఉన్న కష్టాలు, బాధలు, సమస్యలు పోతాయి. మీరు అపర కుబేరులుగా మారిపోతారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కుక్కలంటే శనిదేవుడికి చాలా ఇష్టం. ఒకానొక సందర్భంలో కుక్క కూడా శనిదేవుడి వాహనంగా మారింది. కుక్కలు మూగజీవులు గనుక కుక్కలంటే శనిదేవుడికి ఎంతో ఇష్టం. జంతువుల్లో అన్నిటికంటే ఎక్కువ విశ్వాసం గల జంతువులు శునకాలు. ఆదిమానవుడి కాలం నుండి కుక్కలను మానవులు మచ్చిక చేసుకున్నారు. అప్పుడు వేటలో తమ పెంపుడు కుక్కలను ఉపయోగించుకునేవారు. మిగతా జంతువుల కంటే కుక్కలు చాలా విషయాలలో కూడా ఎంతో తెలివిని ప్రదర్శిస్తాయి. కుక్కలు వాసన చూసి దేన్నైనా పసిగట్టగలుగుతాయి. అందువల్లే దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కుక్కలను ఉపయోగిస్తూ ఉంటారు. మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలవు అని శాస్త్రవేత్తలు సైతం అంటూ ఉన్నారు. కుక్కలను విశ్వాసమున్న జంతువుగా గుర్తించటమే కాకుండా కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రం చెప్తుంది. మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి. ఇక ఈ విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తారు. కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. ధర్మరాజు స్వయంగా తన కుక్కతో స్వర్గానికి చేరుకున్నాడు. కాబట్టి కుక్కలను వెంట ఉంచుకుంటే, పెంచుకుంటే స్వర్గానికి మార్గం సుగమం అవుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ శని త్రయోదశి నాడు కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శనిదేవుడు సాధారణ మానవులనే కాదు, దేవతలను కూడా పట్టి పీడిస్తాడు. రామాయణంలో రావణాసురుడు ఎందుకు నాశనమయ్యాడు, ఆయన వంశం ఎందుకు క్షీణించింది అని అడిగితే అందరూ రావణుడు సీతాదేవిని అపహరించాడు, దానివలనే రాముడి చేతిలో అతని కథ ముగిసిందని చెప్తారు. కానీ అసలు కారణం అది కాదు. రావణాసురుడు నాశనం అవటం వెనుక ఒక రహస్యం ఉంది. రావణాసురుడు సామాన్యుడు కాదు. 10 తలలతో 20 చేతులతో స్వర్ణ లంకను పరిపాలించాడు. 4 లక్షల విధులతో 9 కోట్ల శివుడి దేవస్థానాలతో అష్టదిక్పాలకులను శాసించాడు. అంతేకాదు ఆయన అన్ని వేదాలను చదివాడు. రావణాసురుడు అన్ని శాస్త్రాలు తెలిసినవాడు. 64 విద్యలలో ప్రావీణ్యం కలిగినవాడు. నవగ్రహాలను 9 మెట్లుగా చేసుకుని తొక్కినవాడు రావణ బ్రహ్మ. ఒకరోజు రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే 2 రాక్షసులు వచ్చి, స్వామి రావణ బ్రహ్మ, వీడు నా భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. అన్యాయంగా నా భార్యను చెడపట్టాడు. మీరే తీర్పు చెప్పండి అంటాడు. అప్పుడు రావణాసురుడు కోపంతో, ఓరి దుష్టుడా, పరాయి స్త్రీ తల్లి వంటిది వేరే వారి భార్యను నీవెందుకు అపహరించావు? అది అన్యాయం, ఇది అధర్మం అని చెప్పి వెంటనే వీడిని ఉరి తీయండి అని శిక్ష విధిస్తాడు. ఆ తర్వాత కాసేపటికి నారదుడు రావణుడి దగ్గరికి వస్తాడు. రావణాసురుడు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. నవగ్రహాలను బోర్లా పెట్టి వారి వీపులను తొక్కుతూ ఉన్నాడు. ఆ నవగ్రహ దేవతల వద్దకు వచ్చి నారదుడు, ఏంటి నవగ్రహ దేవతలారా, మీ దృష్టి పడితే ప్రపంచమే తారుమారు అవుతుంది. కానీ నేడు ఈ రావణాసురుడి కాళ్ళ కింద నలిగిపోతున్నారే అని అంటాడు. దానికి శనీశ్వరుడు ఇలా అంటాడు, నారద, మా వీపు మీద కాళ్ళు పెట్టి తొక్కటం కాదు, ఒక్కసారి మమ్మల్ని బోర్లా పడుకోబెట్టకుండా తిప్పి చూడమను, అప్పుడు మా ప్రతాపం చూపిస్తామని అంటాడు. వెంటనే నారదుడు రావణాసురుడికి ఈ విషయాన్ని చెప్తాడు. రావణాసుర, ఇది విను. నీవు ఇంత పరాక్రమవంతుడివి, నవగ్రహాలను వీపుల మీద ఎందుకు తొక్కుతున్నావు? వాళ్ళ హృదయాల మీద కాళ్ళు పెట్టి తొక్కవచ్చు కదా, అప్పుడే నీ విలువ పెరుగుతుంది. ఎందుకంటే ఇది దొంగ దెబ్బతీసినట్టు అవుతుంది. గ్రహాలకు భయపడి నువ్వు వారిని బోర్లా పెట్టావు అని చాలామంది అనుకుంటున్నారు. దేవతలు కూడా అదే అనుకుంటూ ఉన్నారు అని అనగానే
రావణాసురుడు ఇలా అంటాడు, నారద, నాకు ఎదురే లేదు. ఓ నవగ్రహ దేవతలారా, నా వైపు తిరగండి అని అంటాడు. వెంటనే నవగ్రహ దేవతలు తిరుగుతారు. ఆ వెంటనే వారి హృదయాలపై కాలు పెడుతూ వస్తాడు రావణాసురుడు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు ఇలా అందరి హృదయాల మీద కాళ్ళు పెట్టి వస్తాడు. కానీ శని గ్రహం మీద కాళ్ళు పెట్టడానికి రాగానే శని దృష్టి రావణుడి మీద పడుతుంది. అంతలోనే శూర్పణఖ రావణుడి దగ్గరికి వచ్చి అన్నా అని ఏడుస్తుంది. రావణుడు ఏమయ్యింది శూర్పణఖ అని అడిగితే, అరణ్యంలో రామలక్ష్మణులు ఉన్నారు. నా ముక్కు చెవులు లక్ష్మణుడు కోసి చేతిలో పెట్టాడు. రాముడి భార్య సీత చాలా అందంగా ఉంటుంది. అటువంటి అందమైన స్త్రీ నీకు భార్యగా ఉంటే బాగుంటుంది అని శూర్పణఖ అంటుంది. శని దృష్టి సోకటం వలన రావణాసురుడి బుద్ధి వక్రించి సీతాదేవిని అపహరిస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మణుల చేతిలో రావణుడు మరణిస్తాడు. రాక్షస వంశం నాశనమైపోతుంది. శని దృష్టి పడటం వలన శాస్త్రాలు వేదాలు చదివినవాడు, 10 తలలు 20 చేతులు కలిగినవాడు, బ్రహ్మ వంశంలో జన్మించినవాడు, దేవతలను చిత్రహింసలు పెట్టిన అంతటి లంకాది రావణాసురుడికే వినాశనం తప్పలేదు. కాబట్టి శని దృష్టి అనేది అంత క్రూరమైనది. మనుషులు, దేవతలు ఎవరైనా శని దృష్టిలో పడితే కష్టాల పాలవుతారు. కుక్కలు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరలో ఉంటాయి. వీధుల్లో తిరుగుతూ ఉంటాయి. గ్రామాలకు కాపలాగా ఉంటాయి. అందుకే కుక్కలను గ్రామ సింహాలు అని పిలుస్తూ ఉంటారు. వీధి కుక్కలకు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం పెడితే చాలా మంచిదని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కొంతమంది మూగ జీవాలైన కుక్కలను ఊరకే కొడుతూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు. కుక్కలేమీ చేయలేకపోయినా సరే వాటిని బాధిస్తూ ఉంటారు. కానీ అలా కుక్కలను, ముఖ్యంగా వీధి కుక్కలను ఊరకే హింసిస్తే శనీశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు. కుక్కలను బాధించే వారిని శనీశ్వరుడు ఖచ్చితంగా బాధిస్తాడు. దానిలో సందేహమే లేదు. కాబట్టి ఎప్పుడూ కూడా వీధి కుక్కలను కొట్టవద్దు. కొడితే మాత్రం శనీశ్వరుడి కోపానికి గురి అవుతారు. శనిదేవుడికి మూగజీవాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా కాకులు, కుక్కలంటే శనిదేవుడికి ఇష్టం. అయితే శని త్రయోదశి రోజున మీకు ఏ సమయంలో అయినా సరే కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలను దగ్గరకు, అంటే మీ ఇంటి దగ్గరకు పిలవండి. అలా పిలిచిన తర్వాత మీ ఇంట్లో వండిన అన్నం తీసుకొని ఆ అన్నాన్ని ఒక గిన్నెలో కొంచెం వేసి ఆ అన్నంలో పాలు కానీ పెరుగు కానీ కలపండి. అలా పెరుగన్నం కానీ పాలన్నం కానీ మిక్స్ చేసి ఆ అన్నంలో లైట్గా షుగర్ అంటే పంచదారను కూడా కలపండి. ఇలా తీయటి పెరుగన్నం కానీ పాలన్నం కానీ కలుపుకొని ఆ అన్నాన్ని కుక్కలకు పెట్టేయండి. ఒక కుక్క వస్తే ఒక కుక్కకు పెట్టండి, లేదు 2-3 కుక్కలు వస్తే ఆ కుక్కలన్నిటికీ కూడా కలిపి పెట్టండి. అలా మీరు పెట్టిన అన్నాన్ని కుక్కలు తింటున్న సమయంలో నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే ఈ మంత్రాన్ని 3 సార్లు పలకండి. కుక్కలంటే శనిదేవుడికి ఇష్టం కనుక ఈరోజు కుక్కలకు ఆహారం పెట్టి ఈ మంత్రం పఠిస్తే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. శని దోషాలు కూడా తొలగిపోతాయి. శనిదేవుడే మీ ఇంటికి సకల ఐశ్వర్యాలను పంపుతాడు కనుక శని త్రయోదశి రోజు కుక్క కనిపిస్తే అందరూ ఈ చిన్న పని చేసి శుభ ఫలితాలను పొందండి. కుక్క విశ్వాసానికి ప్రతీక. మానవుడు మచ్చిక చేసుకున్న తొలి జంతువు కుక్క. కొంతమంది కుక్క ఏడుపును, అరుపును కూడా అపశకునంగా భావిస్తారు. కానీ కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. ప్రస్తుతం ఇంటికి రక్షణగా కంటే మానసిక ఆనందం కోసం కుక్కలను ఎక్కువగా పెంచుకుంటున్నారు. గ్రామాల్లో కంటే పట్టణాల్లో కుక్కలను ఎక్కువగా పెంచుకుంటున్నారు. పట్టణాల్లో ఇతరులతో తక్కువ సంబంధాలు ఉంటాయి కాబట్టి ఒక కుక్కను పెంచుకుంటే దానితో అయినా సరే సరదాగా గడపవచ్చునని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనుషులకు అత్యంత సన్నిహితంగా ఉండే జంతువుల్లో కుక్కలు ఒకటి. ఇంత ముద్ద పడేస్తే ఎంతో విశ్వాసంగా పడి ఉంటాయి. పెంపుడు కుక్కలైనా ఊర కుక్కలైనా సరే తిండి పెట్టిన వారి పట్ల విశ్వాసంగా పడి ఉండటం అనేది వాటికి పుట్టుకతో వచ్చిన సద్గుణం. కుక్కలను విశ్వాసమున్న జంతువులుగా గుర్తించడమే కాకుండా కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి. ఇక ఈ విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తారు. కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. కుక్కల గురించి శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. నల్లని కుక్క మనకు ఎదురుగా వస్తే ధనలాభం కలుగుతుంది అని శకున శాస్త్రం చెప్తోంది.
వేరే ఊరు వెళ్తున్న వ్యక్తికి కుక్కలు నోటితో ఆహారాన్ని పట్టుకొని కనిపిస్తే ఆ వ్యక్తికి ధనప్రాప్తి కలుగుతుందని చెప్తున్నారు. ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు కుక్క ఎత్తైన ప్రదేశంలో కూర్చుని కుడి కాలితో తల గోక్కుంటూ కనిపిస్తే కార్యసిద్ధి జరుగుతుంది. బయటికి వెళ్తున్న వ్యక్తికి మాంసం ముక్క నోటితో పట్టుకుని ఉన్న కుక్క కనిపిస్తే ఆ వ్యక్తికి కష్టం కలుగుతుందని అర్థం. కుక్కకు ఆహారం పెట్టినప్పుడు అది తిని కాలి కుడివైపు గోక్కుంటే శుభం జరుగుతుంది. మనం బయటకు వెళ్ళినప్పుడు కుక్క నీటిలో మునిగి శరీర భాగాలను విదిలించుకుంటూ కనిపిస్తే ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అర్థం. కుక్క మన చెప్పులు తీసుకుని వెళ్ళినా వేరే వారివి మన ఇంటికి తెచ్చినా మనకు మంచి జరగదని అర్థం. కుక్కలు మన పాదాలను వాసన చూస్తే త్వరలోనే ప్రయాణాలు చేస్తామని అర్థం. బయటకు వెళ్తున్నప్పుడు మీ ముందుకు కుక్క వచ్చి మొరిగితే ధనప్రాప్తి కలుగుతుంది. కుక్కను చూసినప్పుడు కొట్టకుండా వాటిని ఆదరించి సేవ చేయటం, ఆహారం పెట్టడం వంటివి మీకు చేతనైనంత వరకు చెయ్యాలి. ఎందుకంటే కుక్కను కొడితే మనకు కీడు జరుగుతుంది. వాటికి మనకు తోచినంత సహాయం చేయాలి. దోషాలు పోవడానికి కుక్కలకు పూజలు కూడా చేస్తారు. పిల్లలు సరిగ్గా చదవక పోయినా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్న కుక్కకు సేవ చేయటం మంచిది. సంతానం లేని వారు ప్రతిరోజు వీధి కుక్కకు అన్నం పెట్టడం, సేవ చేయటం, వాటిని చేరదీయటం వంటి పనులు చేస్తే మంచి జరుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.